నమస్కారం. ఆశ్వీజ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో అమ్మవారి ఆలయ దర్శనం, స్తోత్ర పారాయణలు, శ్లోకాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆశ్వీజ మాసం సందర్భంగా ఎవరైతే ప్రతిరోజు దుర్గా కవచాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం చేస్తారో వాళ్ళు సమస్త కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. కార్య విఘ్నాలన్నీ పోగొట్టుకోవాలంటే ధర్మరాజకృత దుర్గాస్తుతిని ఈ మాసంలో పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. దానివల్ల విఘ్నాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడాలంటే చండీ సప్తశతిలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఈ మాసంలో ప్రతిరోజు స్మరించుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, రోగానశేషానపహంసి తుష్టాత్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, రోగానశేషానపహంసి తుష్టాత్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ అంటే జగన్మాత నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఎలాంటి విపత్తులు ఉండవు, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి అంటే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆపదల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అలాగే నిన్ను ఆశ్రయించిన వాళ్ళు తోటివారిని కూడా అమ్మ శక్తి వల్ల కాపాడగలుగుతారు అని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ శ్లోకం రోజు చదువుకుంటే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ శత్రుబాధల నుంచి బయటపడటానికి చండీ సప్తశతిలో చెప్పబడిన సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గాదేవి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని రోజు చదువుకుంటే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఇలా చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి ఈ ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో నిద్రించే ముందు దేహి సౌభాగ్యమారోగ్యం దేహిదేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అట్లతద్దె పర్వదినం సందర్భంగా గౌరీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఏ తల్లి అయితే సృష్టి చేయని ప్రేరేపించిందో ఆ తల్లే ప్రేరేపించింది. ఏమిటని? ఆయన ఎప్పుడైతే ఉలుకు పలుకు లేకుండా నిద్రపోతున్నాడో ఆ నిద్రనే స్తుతించాను నేను అన్నాడు. గొప్ప మాట. ఆ నిద్ర పుచ్చిన తల్లిని స్తుతించాను నేను. అప్పుడు స్తుతించగానే దేహాన్నిర్గత్య సాదేవి గగనే సంస్థితా శివ, అతడి దేహం నుంచి ఆ నిద్రాదేవి బయటకు వచ్చేసి గగనంలో నాకు దర్శనమిచ్చింది. ఆవిడే యోగమాయ మహాకాళి. ఆ తల్లిని నేను దర్శించి స్తుతించాను. అప్పుడు ఆ తల్లి నిద్రారూపంలో ఆయనను వదిలి జాగృత రూపంలో శక్తి రూపంలో ఆయన నుంచి వెలికి వచ్చింది. అప్పుడు లేచినటువంటి నారాయణుడు ఆ మధుకైటబుల్ని తన యొక్క తొడపై పెట్టి సంహరించాడు. ఉత్సంగం విపులం కృత్వా తత్రైవ నిహత ఉచితవు. ఈ విధంగా ఎప్పుడైతే మధుకైటబులు కూడా సంహరింపబడ్డారో అప్పుడు ఇద్దరున్నారు. ఇంతవరకు ఒకడేగా, ఇప్పుడు ఇద్దరు, విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చేటొకడు రుద్రస్తత్రైవ సంప్రాప్తో యత్రాహం సంస్థితా ఉభౌ. మేమిద్దరం నిలబడి మనమిద్దరం ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చాం అనుకుంటుంటే మూడోవాడు వచ్చేటప్పుడు వాడెవరయ్యా అంటే రుద్రుడు. ఆ రుద్రుడు నేను ధ్యానం చేస్తూ ఉండగా ఎదురుగా కనబడ్డాడు. అంటే ఇతని ధ్యానం వల్లనే గోచరించాడు ఆయన. ఆ రుద్రుడు కనబడ్డాడు. అప్పుడు మేము ముగ్గురం అనుకున్నాం, అవును మన ముగ్గురం తయారయ్యాం, ఎలా వచ్చాం ప్రశ్న వేసుకున్నారు. మనం ఏం చెయ్యాలి, చెయ్యడానికి శక్తి ఏమిటి, చెయ్యబోయే కర్తవ్యం ఏమిటి, ఇవి ఆలోచిస్తున్నారు. వెంటనే బ్రహ్మగారు అన్నారు అనుభవం ద్వారా, నాకు వాణి వినబడింది, ఇప్పుడు ఆ తల్లి బయటకు వచ్చి కనబడింది, అంతర్ధానమైంది. మన ముగ్గురం కలిసి ఆ తల్లిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం అని ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆశ్చర్యంగా సంస్థుత పరమాశక్తిరువాచాస్మానవస్థితాన్. ఏమని ప్రార్థించి ఉంటారు అప్పుడు? ఏం తెలిసని ప్రార్థించి ఉంటారు అప్పుడు? ఒకటే,
ఏ తల్లి వీటన్నిటికీ కారణమైనదో, ఏ తల్లి ప్రేరణమైనదో, ఏ తల్లి శక్తిగా ఉన్నదో ఆ శక్తికి నమస్కారం. ఇంతేవారు ఈ ప్రార్థన చేసిన వెంటనే ఏ ఆకాశము కానీ, ఏ సూర్యచంద్రులు కానీ కానరాని ఆ స్థితిలో ఒక అఖండమైన జ్యోతిస్వరూపం దర్శనమిచ్చింది. ఆ జ్యోతిస్వరూపం క్రమంగా ఒక అద్భుతమైన రూపాన్ని స్వీకరించింది. ఆ రూపం ఎలా ఉందంటే, త్రిభిద్ సంవీక్షితాస్మాభి స్వస్థా దేవీ మనోహర. ముగ్గురికి కనబడింది ఆ రూపం. ఆవిడ ఎలా ఉన్నదంటే దేవీ మనోహర, మనోహరమైన దేవీ రూపం అది. సంస్థుత పరమాశక్తి, ఆ పరమాశక్తి మా చేత స్తోత్రింపబడ్డ తర్వాత మాతో దయతో అన్నది ఏమనంటే, మీరు మీ పనులు చేయాలి, మీ నివాసాలను ఏర్పరచుకునే శక్తి కూడా మీకు ఇస్తున్నాను. అంటే రుద్రునికి కైలాసం, బ్రహ్మకి సత్యలోకం, విష్ణువునికి వైకుంఠం. అక్కడ మీ శక్తులతో మీరు నివసించడానికి కావలసినటువంటి సమర్థత నేనే మీకు అనుగ్రహిస్తాను. కనుకనే సృష్టి స్థితి లయలు మూడు మీరు ఇక్కడ ఇలాగా ఆచరించాలి అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమైంది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఇదంతా మేము ఏ విధంగా చేయగలము అంటే, ఆ తల్లి ప్రేరణతో ఒకానొక భవ్య విమానం అక్కడికి వచ్చిందిట. ఇప్పుడు తల్లి అంతర్ధానం అయిపోయింది, ఒక విమానం వచ్చింది. ఏంటంటే, ఈ సృష్టి ఏమీ లేదు కదా, ఎలా చేయగలం అంటే, ఏది మనకు కనబడుతుందో దాన్ని మించి మరొకటి లేదు అనుకుంటాం. ఈ మాట అలాగే వినండి జాగ్రత్తగా. ఏది మనకు కనబడుతుందో దానికి మించి మరొకటి లేదు అనుకుంటాం. అదే మన స్థితి ఎప్పుడూ అంతే. ఇప్పుడు ప్రపంచంలో కూడా మనకు కనబడేది, లేదా ఇదివరకు మనకు అనుభవం ఉన్నదో, లేదా మరొక ఇంద్రియ జ్ఞానములతో తెలుసుకున్నామేదో, అది తప్ప దానికి అతీతమైన మరొకటి లేదనుకుంటూనే బ్రతుకుతూ ఉంటాం మనం. అవునా లేదా? ఎవడైనా అంతే. అలాగే ఈ బ్రహ్మాది దేవతలు కూడా ముగ్గురును అనుకున్నట్ట, మనం చూస్తున్నదానిలో ఏమీ లేదు, ఈ సృష్టి ఎలా చేస్తాం, స్థితి ఎలా చేస్తామంటే, అసలు విశ్వం అంటే ఏమిటో వీళ్ళకి తెలియజేయదలుచుకుంది అమ్మవారు. అందుకు భవ్యమైనటువంటి విమానం అక్కడికి వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఝటిత్యేవాగతం తత్ర విమానం గగనాత్ శుభం. గగనం నుంచి శుభంకరమైన విమానం వచ్చింది. ఎలా ఉన్నదయ్యా అంటే, ఒక పెద్ద సౌధంలా ఉంది ఆ విమానం, అంత విస్తారమైన విమానం. పైగా దాన్ని నడిపే వాళ్ళు ఎవరు కనిపించట్లేదండి, అంటే పైలట్ లేడనమాట. దానంతరం అదే గోచరిస్తోంది, దానంతరం అదే సంచరిస్తోంది. ఎలాగంటే వాతరంహస, ఏదో తెలియని ఒకానొక వాయువు దాన్ని కదిలిస్తోంది. ఇది జాగ్రత్తగా వింటే ఆశ్చర్యం వేస్తుంది, అయోమయం వేస్తుంది. ఇంకా జాగ్రత్తగా వింటే ఇదంతా లోపలి కథ అని అర్థమవుతుంది. అది గ్రహిద్దాం నెమ్మదిగా. ఇప్పుడు క్రమంగా ఏమవుతుందంటే, స్వసఖ్యా తద్విమానం వై నోదయామాస చాంబరే. దాన్ని ఎవడు నడిపేవాళ్ళు లేడు, దానంతరం అదే నడుస్తూ ఉన్నది. అది ఆగదలుచుకుంటే ఆగుతుంది, సాగదలుచుకుంటే సాగుతుంది. అలా వచ్చి ఆగిందిట. ఆగడమే కాదు, ఆ తల్లి వాక్కులు వినబడ్డాయి. ఇంతవరకు కనబడ్డ తల్లి ప్రేరేపించింది, మీరు ముగ్గురు ఈ విమానం ఎక్కండి అన్నది. ఎక్కేం చేయాలి, ఏం చేయాలో విమానం చేస్తుంది, మీరు ఎక్కడని చెప్పారు. వీళ్ళు ముగ్గురు విమానం ఎక్కారు. ఆశ్చర్యం, విమానం బయలుదేరిందండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం కాబట్టి శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ద్వారా అదృష్ట భాగ్యాన్ని పొందడం కోసం మనం ఏం చేయాలి అంటే, అటుకులు, బెల్లం, తేనె, పటిక బెల్లం ఇవన్నీ కలిపి సీతారాములకు నివేదన చేసి, మీరు 10 మందికి గనక ప్రసాదంగా కనుక పంచిపెట్టినట్లయితే కుటుంబంలో ఉండేటువంటి కలహాలు అన్నీ కూడాను తొలగిపోయి సఖ్యతా స్వరూపంతో అందరూ కూడా జీవితాన్ని గడుపుతారు అని శాస్త్రం. కుటుంబంలో ఉండేటువంటి అంతర్గత తగాదాలన్నీ కూడా సమిసిపోవటానికి ఇది చాలా అద్వితీయమైనటువంటి విధి విధానం. అలాగే శ్రీరామచంద్రమూర్తికి పాయసాన్నం, కొబ్బరికాయ నివేదన చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న స్త్రీలకు కనుక పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోషాలన్నీ కూడాను నివారించబడతాయి. మనకి గ్రహచార గతుల రీత్యా నవగ్రహ దోషాలు కనుక మనని పట్టి పీడిస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి విధి విధానం
పాటించినట్లయితే తప్పనిసరిగా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు 9 ప్రదక్షిణాలు చేయాలండి అందరూ, అది మర్చిపోకూడదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య నిభేశ్య రాఘవే కేతవే నమః అంటూ శ్లోకం చదువుకోవాలి. అలాగే శ్రీరాముడి యొక్క దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ పెరుగన్నాన్ని నివేదనగా నివేదించి అందరికీ గనక పంచినట్లయితే వ్యాపారంలో సంభవించేటువంటి నష్టాలు, రుణబాధలు ఇవన్నీ కూడా నివారించుకోబట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. నేను ధర్మానికి పెద్దపీట వెయ్యగలిగితే, ధార్మికంగా జీవిస్తానని నిర్ణయం చేసుకోగలిగితే, నువ్విచ్చిన శక్తి ఏదుందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటానని మనసులో పూనికను పొందగలిగితే, ఈ మాట నువ్విచ్చావు, ఈ మాటని నీకు నివేదన చేస్తాను, 10 మంది సంతోషపడ్డానికి మాట్లాడతాను. నడక నువ్విచ్చావు, నా నడక ఎవరిని బాధ పెట్టడానికి కాకుండా 10 మంది సంతోషం కోసం నడుస్తాను, అంటే 10 మందికి ఉపకారం కోసం నడిచి పెడతాను. నా చెయ్యి కదిలితే మీకేం బెంగలేదని ఇలా అనడానికి ఉపయోగిస్తాను తప్ప ఇలా అనను. అమ్మ జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు సౌందర్యలహరిలో. అలా అమ్మా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఇత పూర్వమా ఎన్ని తప్పులు చేశాను, దానికి అంతు లేదమ్మా. చాలా చేసిన వాడని. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఏ మంచి పనులు చేశావని అడుగుతావేమో. ఇలా అంటే ఆ తర్వాత వేలు ఎత్తడానికి నా దగ్గర లెక్కలేదు మంచి పనుల విషయంలో. ఏమిటి నేను చేసిన మంచి పని, ఇలా మాత్రం ఎందుకు అనగలిగాను అంటే ఏమీ చేయలేదని నీకు చెప్పడం ఒకటి నేను చేసింది, ఇదొక్కటే. శ్రీశైలీషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోదునో మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పడం ఒక్కటేనమ్మా నేను ఇలా చూపించడానికి నాకు ఉన్నది. ఇంకొకటి చెప్పు అంటే ఇలా అనడానికి ఏం లేవు. తప్పులు ఎన్ని చేశావు? అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని చేశానో అపరాధాలు. కానీ అమ్మ మారదాం అనుకుంటున్నా. నువ్వు నన్ను మార్చు, నిలబెట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చెయ్యి, 10 మంది కోసం బ్రతికేలా చెయ్యి, స్వార్థంతో బ్రతకకుండా చెయ్యి. నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలి, నా జన్మ తరించాలి, కనీసం ఇప్పుడు నా ప్రస్థానం అలా ప్రారంభం కావాలి. అమ్మా నన్ను అనుగ్రహించు అని అన్నాడా? ఏం చేస్తుందట? బిడ్డ ఎందుకురా బెంగపెట్టుకుంటావు అని అటువంటి వాడి విషయంలో, ఆ మార్పు వచ్చిన వాడి విషయంలో, అంతేగాని ఏడాదికోసారి తప్పులన్నీ చెయ్యా గంగలోమనగా వాడికి కాదు. మార్పు వచ్చిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి పాపములు మామూలుగా తీయతుట. నిర్ధూతాఖిలఘోర పాప నికరీ. పాపముల యొక్క సమూహాన్ని చిందరవందరగా విసిరవతల పారేస్తుందట. అంత పెనుగాలి కింద వస్తుందట. అంటే వాడి పాపములను ధ్వంసం చేసి పారేస్తుంది. అందుకు కదూ అదే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అందులో కూడా ఇదే భావాన్ని ప్రతిపాదించారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ అకించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంబువాహ అమ్మ ఇలా నీ కడగంటి చూపన్న మేఘం వచ్చిందనుకో పెద్ద గాలి వస్తుంది. నీ అనుగ్రహ కటాక్షం అనేటటువంటి గాలి చేత దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. నేను చేసిన దుష్కర్మలున్నాయే, తప్పులున్నాయే, పాపాలున్నాయే, చల్లటి గాలి వచ్చి తప్పులనబడేటటువంటి పాపములనేటటువంటి వేడిని దూరముగా తొలగత్రోయుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:56 తిథి విధియ రాత్రి 2:22 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 10:44 వరకు, వర్జం రాత్రి 7:11 నుంచి 8:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు, అమృతకాలం సాయంకాలం 4:20 నుంచి 5:46 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం అశూన్య శయన వ్రతం. బుధవారం కాబట్టి హయగ్రీవోపాసన మంచిది. హయగ్రీవునికి పాయసం నివేదన చేయడం మంచిది. ప్రసాదంగా పిల్లలకి పెట్టడం మంచిది. అదేవిధంగా రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అంటారు, దాన్ని పిల్లలతో కలిసి చదవడం చాలా మంచిది. అలాగనే అశూన్య శయన వ్రతం సందర్భంగా కొత్త మంచం పైన లక్ష్మీనారాయణలను పూజించి దాన్ని సద్బుద్ధి కలిగినటువంటి మంచి దంపతులకు దాన్ని దానం చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగనే ఆనుకూల్యం వృద్ధి చెందడంతో పాటుగా ఎక్కువ సమయం వియోగం అక్కర్లేకుండా వారు నిత్యము ఆనందంగా ఉండగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. సంతోషం అనేది అవకాశం ద్వారా రాదు, మనం ఎంచుకునే ఎంపికల ద్వారా వస్తుంది. పవిత్రమైన వామన చరిత్రను విన్న జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి విష్ణుదేవుడి అవతార కథలు ఇలా చెప్పారు, చాలా బాగున్నాయి. అయితే నా మనస్సు మళ్ళీ శ్రీకృష్ణుడి వైపుకే లాగుతుంది. మొదట మీరు చెప్పారు కృష్ణుడి కథలు, మళ్ళీ ఎందుకో కృష్ణుడి తట్టే వెళ్ళిపోతుంది. హరివంశాన్ని పూర్తి చెప్పారు, కానీ కృష్ణుడి సంగతే, కృష్ణుడే హరి, కానీ ఆ కృష్ణ అవతారం సంగతే నాకు వెళ్ళిపోతున్నది. పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు స్వయంగా కైలాస శిఖరానికి వెళ్ళి శంకర దర్శనం చేశాడని నేను విన్నాను. అంతేకాక శ్రీకృష్ణుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడని కూడా నేను విన్నాను. ఆ విధంగా హరిహరులు ఇద్దరూ కలుసుకున్నారని తెలిసి ఇంద్రాది దేవతలంతా అక్కడికి వచ్చి హరిహరులు ఇద్దరినీ ఏకకాలంలో పూజించుకున్నారని, ఏకత్వాన్ని కీర్తించారని కూడా విన్నాను. ఈ కథ సందర్భాన్ని సమగ్రంగా దయతో నాకు వినిపించు అన్నాడు. ఆ ప్రశ్నకు సంతోషించిన వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, నువ్వు అడిగిన సందర్భం చాలా రహస్యమైనది, పవిత్రమైనది. దాన్ని వింటేనే చాలు సమస్త శుభాలు కలుగుతాయి, స్వర్గం కూడా లభిస్తుంది. ఈ గాథలో అనేక ఉపనిషత్ రహస్యాలు నిగూఢంగా సమ్మిశ్రితమై ఉన్నాయి. అందుకే ఈ పరమ పవిత్ర గాథను గురు శుశ్రూష చేయని వారికి, తపస్సు చేయని వాళ్ళకి, పుణ్యశీలం లేని వారికి, అడగని వారికి చెప్పకూడదు. నువ్వు యోగ్యుడివి, ఇప్పుడు అడిగావు,
అందుకే ఆ వివరాలు నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఇది పరమరహస్యము. నరకాసురుడు మొదలైన ప్రధాన రాక్షసులను శ్రీకృష్ణుడు సంహరించడం పూర్తి అయిపోయింది కదా. శత్రువులు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నారు. శ్రీకృష్ణుడు ద్వారకాపురంలోనే ఉంటూ భక్త పరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అలాంటి రోజుల్లో ఒకనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో కలిసి ఏకాంతంలో ఉన్న సమయంలో ఇలా ప్రార్థించింది: జగన్నాథ, నాకు ఒక విశిష్టుడైన పుత్రుణ్ణి పొందాలని ఉంది. ఆ పుత్రుడు బలంలోనూ, అందంలోనూ, తపస్సులోనూ నీతో సమానంగా ఉండాలి. యాదవులకు నాయకుడుగా ఉండాలి. సమస్త శాస్త్రాల్లోనూ, విశేషించి రాజనీతిలోనూ మహాపండితుడుగా ఉండాలి. దేవదేవ, నీకు సేవ చేసే దాసులకు ఏమి కోరితే అది ఇస్తున్నావు కదా. నేను నీ భక్తురాలనైతే, నా సేవ నీకు నచ్చితే నాకు అలాంటి పుత్రుణ్ణి ప్రసాదించు అని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని నవ్వి ఇలా అన్నాడు: దేవి, నువ్వు నాకు భక్తురాలివి అనటంలో సందేహమేమీ లేదు. అందుచేత నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. పుత్రుడు అనే పదవి గొప్పది. పుత్, ఆ పదమే గొప్పది. పుత్ అనేది ఒక రకమైన నరకం. నరకం అంటే దుఃఖమే. దాని నుంచి తప్పించేవాడే పుత్రుడు. పుత్ అనేటువంటి నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు. నిజానికి భర్తే భార్య ద్వారా పుత్ర రూపంలో జన్మిస్తాడు. అలాంటి పుత్రుడు సత్పుత్రుడైతే తల్లిదండ్రులకి స్వర్గం లభిస్తుంది. వాడే దుష్టుడైతే నరకం వస్తుంది. కనుక చెడు పుత్రుడు పుట్టడం కంటే చెడు పుత్రులు, అసలు పుత్రులు లేకపోవడమే మంచిదేమో. కనుక ఉత్తమ దంపతులంతా మంచి పుత్రులనే కోరుకుంటారు. కానీ నువ్వు కోరుకున్న స్థాయిలో పుత్రుడు లభించాలంటే మాత్రం దానికి ప్రత్యేక తపస్సు చేయక తప్పదును. నువ్వు అడుగుతున్నావు కాబట్టి రుక్మిణి. అందుచేత నీ కోరిక తీర్చడం కోసం వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళి శంకర భగవానుని గురించి తీవ్రమైన తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి వరం పొందుతాను. తానే వెళ్ళి నేనే పొందుతానన్నాడు. శంకర భగవానుడి వరం ఉంటే గాని అంతటి సత్పుత్రుణ్ణి పొందడం సాధ్యం కాదు. ఈ తపస్సు చేయడం కోసం ముందు నేను బదరికాశ్రమానికి చేరుతాను. అది ఉత్తమ తపస్సులకు నిలయం. కొందరైతే తమ శరీరాన్ని అక్కడే వదిలి పెట్టాలనే దీక్షతో అక్కడికి వెళుతూ ఉంటారు. అది అంతటి మహాక్షేత్రం గనుక ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కైలాస పర్వతానికి వెళ్ళి శంకర భగవానుని అనుగ్రహం సంపాదిస్తాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది అన్నాడు కృష్ణుడు. మర్నాడు తెల్లారాక తెల్లవారిపోయింది. కృష్ణుడు అగ్నిహోత్రానుష్ఠానాది నిత్యకర్మలను పూర్తి చేసుకున్నాడు. కొంతమంది బ్రాహ్మణులను, గోదానాలు, దక్షిణలు ఇచ్చాడు. తన సభా మంటపానికి చేరాడు. ఆనాడు ఆయన సభకు బలరాముణ్ణి, సాత్యకిని, కృతవర్మను, శుకసారుణ్ణి, ఉగ్రసేనుణ్ణి, మంత్రి అయిన ఉద్ధవుణ్ణి కూడా ఆహ్వానించాడు. ఆ సభలో శ్రీకృష్ణుడు ఇలా ప్రసంగించాడు: యాదవ శ్రేష్ఠులారా, నా తండ్రికి మిత్రుడైనవైన ఉద్ధవ, మీరంతా నా మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. నేను చిన్నప్పటి నుంచి పూతనా సంహారం నుంచి ప్రారంభించి అనేక మంది రాక్షసుల్ని, శత్రురాజుల్ని సంహరించిన విషయం మీకు తెలుసు. ఇన్ని సంహారాలు చేసిన నాకు రాజ్యాకాంక్ష లేనే లేదు. నేను ఉగ్రసేన మహారాజు గారికే పట్టాభిషేకం చేసినటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు. మన శత్రువుల్లో ఇంకా కొద్దిమంది మిగులున్నారు. వారిలో నరకాసురుడి మిత్రుడైన పౌండ్రక మహారాజు బలిష్ఠుడు. ఇతడెప్పుడూ నా మీది వైరంతోనే నా లోపాలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటాడు. అతడి విషయంలో మనమంతా జాగ్రత్తగా
ఉండవలసింది. నేనిప్పుడు కొన్ని కారణాల వల్ల కైలాసానికి వెళ్ళి శంకరదేవుడి దర్శనం చేయాలనుకుంటున్నాను. నేను నగరంలో లేనని తెలిస్తే ఆ పౌండ్రకుడు మన నగరం మీదికి దండెత్తే అవకాశం ఉంది. దండెత్తేటువంటి అవకాశం చాలా ఉంది. కనుక మీరంతా ఆయుధాలు ధరించి అప్రమత్తులై నగర రక్షణ చేస్తూ ఉండాలి. కోట ద్వారాలను మూసి ఉంచండి. మన రాకలకు పోకలకు కూడా ఒకే ఒక ద్వారాన్ని వాడండి, చిన్న ద్వారం. ఆ ద్వారంలో నుంచే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా రాజముద్ర ఉన్న అనుమతి పత్రాలు ఉండి తీరాలి. అలాంటి పత్రాలు లేని వారిని లోపలికి అసలే రానివద్దు. ఎవరు వేట కోసం బయటికి వెళ్ళకండి. కోటకు బయట ఆటలు ఆడకండి. కొత్త ముఖాలు ఏవైనా కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. నగర రక్షణకు ఇంకా అవసరమైన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి. సాత్యకి, నువ్వు వీరుల్లో శ్రేష్ఠుడివి. నువ్వు నిరంతరము కవచం ధరించి ఆయుధాలు దగ్గర పెట్టుకొని నిత్యము యుద్ధానికి సిద్ధంగా ఉండు. రాత్రిపూట నిద్రమాని నువ్వే స్వయంగా కాపలా కాయి. నేను వచ్చేదాకా శాస్త్ర చర్చలు మొదలైనవి మానేసేయి. నగర రక్షణ బాధ్యతను స్వీకరించు. ఈ నగరం నవ్వుల పాలు కాకుండా చూడు అన్నాడు కృష్ణుడు. సాత్యకి ఆ మాటలు విని ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నువ్వు నిశ్చితంగా నీ పని మీద వెళ్ళు. నేను బలరాముడికి బంటులాగా పనిచేస్తాను. నువ్వు వచ్చేదాకా నువ్వు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాను. అయినా ఈ చిన్న పనికి నీకు ఇంత ఆందోళన దేనికి? నీ దయ ఉంటే నేను దేవతలైనా జయించగలను అనేది నీకు తెలుసు కదా. ఈ పౌండ్రకుడికి ఏమి లెక్క? కనుక నీవు నిశ్చింతంగా బయలుదేరు అన్నాడు సాత్వికి. అసలు ఈ పౌండ్రకుని విచారంగా మీరెందుకు బాధపడతారు? బాధపడాల్సిన పని లేదు. వాడు చిన్న రాక్షసుడు అంతే. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఇలా అన్నాడు, ఉద్ధవ, నువ్వు యాదవ సామ్రాజ్యానికి ఉత్తమ మంత్రివి, విద్యావంతులలో అగ్రగణ్యుడివి. విషయం అంతా విన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో నీకే తెలుసు. నీలాంటి మేధావుల ముందు నేనేమి మాట్లాడగలను? అందుకే నీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. ఈ సందర్భంలో ఏం చెయ్యాలో అది నువ్వు చెయ్యి. ఏం చెయ్యాలో చెయ్యి, సందేహించవద్దు. తొందరగా చేసేది యోచన చేయొద్దు అన్నాడు. ఈ మాటలు విన్న ఉద్ధవుడు ఇలా సమాధానం చెప్పాడు, దేవా గోవింద, ఇవేం మాటలు? నీ ముందు నేనెంత? నేనేమైనా చేస్తే శబ్దం అవుతుంది కదా. నీ మాటలు నా మీద నీకు గల ప్రీతిని వ్యక్తం చేస్తున్నాయి. అంతే. విద్యలకు రాజనీతికి నిన్ను మించిన నిధి ఇంకెవరున్నారు? బ్రహ్మవేత్తలే నీ గురించి మాట్లాడుతూ ధ్యాతవు, ధ్యానానివి కూడా నువ్వే అని చెబుతున్నారు వాళ్ళు. యాదవులకే గాక దేవతలకు కూడా నువ్వే నిజమైన రక్షకుడు. అందరి చిన్న చిన్న పురుగులకి ఎలకలకి కూడా ఆయనే రక్షకుడు. అటువంటిది వినటానికి ఎక్కడెక్కడి నుంచినో జీవులు ఆ పరమాత్ముడి కథ వినటానికి వస్తూ ఉంటారు కదా. నీ కథ వినటానికి వస్తూ ఉంటారు, నీ శక్తి వినటానికి వస్తుంటారు, అందరూ వస్తూ ఉంటారు. అంటే సమస్త జీవులు అని అర్థం అక్కడ. అటువంటి నీ ముందు నేనెంత? మొత్తం ప్రపంచమంతా నీ సంగతి వింటూ ఉన్నది. నా పాండిత్యం ఎంత, నా రాజనీతి ఎంత, నీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తున్నానని చెబుతాను. మరో మాట మాట్లాడను అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ సభలోని ఇతర యాదవ వీరులకు కూడా ఇలాంటి జాగ్రత్తలే చెప్పాడు. ముఖ్యంగా తన అన్నగారైన బలరాముడికి ప్రార్థనాపూర్వకంగా మరిన్ని జాగ్రత్తలు చెప్పి ఇక తన కైలాస పర్వత ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎందుకో ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాడంటే ఏదో అనుమానంగా ఉంది మనకు. ఉండని. ఈ విధంగా నగర రక్షణకు కావలసిన
ఏర్పాట్లన్నీ చేసుకున్నాక శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని స్మరించాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చి వాలాడు. గరుత్మంతుడు వస్తూనే మోకాళ్ళ మీద వంగి శ్రీకృష్ణుడికి నమస్కరించి నమో నమః నమో నమః అంటూ వందనాలు చేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి స్వాగత సంకేతంగా అతడికి ఒకసారి తాకి, గరుడా, నేను త్వరగా కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూడాలనుకుంటున్నాను అన్నాడు. గరుత్మంతుడు చిత్తం స్వామి అంటూ ప్రయాణానికి సిద్ధంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీదకెక్కి దగ్గరలో ఉన్న యాదవులకు మీరు ఉండండి అని చెప్పి గరుత్మంతుడిని బయలుదేరమన్నాడు. గరుత్మంతుడు తన రెక్కల గాలితో సముద్రాన్నే కాక దగ్గర ఉన్న పర్వతాలను కూడా కంపింపజేస్తూ వేగంగా ముందుకు సాగాడు. శ్రీకృష్ణుడు అలా కైలాసానికి బయలుదేరేసరికి ఆకాశంలో దేవతలు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు మొదలైన వారు నమస్కారాలు పెట్టుకుంటూ స్వామి వెంట ఆకాశంలో నడిచి ఆయన్ని రకరకాలుగా స్తోత్రం చేయసాగారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని హిమాలయంలోని బదరికావనానికి చేరాడు. దానినే బదరికాశ్రమము అని కూడా అంటారు. దాని మహిమను గురించి పెద్దలు అనేక గాథలు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు, పూర్వం శ్రీ మహావిష్ణువు అక్కడే 10,000 ఏళ్ళు తపస్సు చేసి తనను తాను నారాయణ మహర్షిగా, నరమహర్షిగా విభాగం చేసుకున్నాడని దేవేంద్రుడు పూర్వము వృత్రాసురుణ్ణి సంహరించి ఆ బ్రహ్మహత్య పాతకం పోయేందుకోసం అక్కడే 10,000 ఏళ్ళు తపస్సు చేశాడని, శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి ఆ పాపం పోవటం కోసం ఇంద్రుడి సలహా మేరకు అక్కడే తపస్సు చేశాడట. గంగానది ఆ ప్రక్క నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతోమంది సిద్ధులు, మహర్షులు ఇక్కడే తపస్సిద్ధి పొందారు. ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. అనేక మంది మహర్షులు అక్కడే కావాలని అనేక యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అంతెందుకు, ఈ క్షేత్రాన్ని స్మరిస్తే చాలు స్వర్గం లభిస్తుందని పెద్దలు అంటున్నారు. అక్కడ శత్రువులు కూడా మిత్రులైపోతారు. ఎంతో పుణ్యం ఉంటే కానీ అక్కడ నివాసం చేసే అదృష్టం పట్టదు. దేవతలు పూర్వం అక్కడ తపస్సు చేసే వైకుంఠానికి ప్రయాణం చేయగల శక్తిని సంపాదించారు. అటువంటి ఆ బదరికావనంలో ఒక మునిపల్లెకు శ్రీకృష్ణుడు చేరాడు. మునిపల్లె అంటే కొంతమంది మహర్షులు కలిసి దూరంగా పర్ణశాలలు వేసుకొని జీవించే గ్రామం వంటి ప్రదేశం. శ్రీకృష్ణుడు అక్కడికి చేరేసరికి సూర్యాస్తమయ సమయం అయింది. అందుచేత అక్కడ ఉండేటువంటి మహర్షులు చాలామంది తమ అగ్నిహోత్రశాలలో అగ్నులను జ్వలింపజేసి హోమాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరికొంతమంది మహర్షులు సంధ్యాకాల సమాధుల్లో మునిగి ఉన్నారు. మరికొంతమంది మహర్షులు శ్రీకృష్ణుడినే ధ్యానిస్తున్నారు. పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. విద్యార్థులు ఆవులకు పాలు పిండుతున్నారు. అటువంటి పవిత్ర సమయంలో ఋషిగణ దేవతాగణ సమేతుడై శ్రీకృష్ణుడు అక్కడ దిగేసరికి అగ్నిహోత్రాలు చేసుకుంటున్నటువంటి మహర్షులంతా శ్రీకృష్ణుడిని గుర్తించి త్వరగా తమ హోమాలు పూర్తి చేసి పరుగున అందరూ స్వామి దగ్గరికి వచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి స్వాగతాలు పలికారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.